ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర గౌడ సంఘం నాయకులు వీరంగ రంగారావు గారికి, ప్రముఖ పారిశ్రామికవేత్త పాంపర్తి సాంబశివరావు గారికి, గౌడ సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షులు తిరు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. మా ట్రస్ట్ సుష్మా గౌడ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి గత 23 సంవత్సరాల నుంచి 1,65,00,000 రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, వికలాంగులకు ట్రైసైకిల్స్, పేద మహిళలకు కుటుంబీకులు, అదేవిధంగా మాకు సంబంధించి ఎవరైనా మేము ఆపదలో ఉన్నాము అని తెలిసినప్పుడు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఆలోచించి ఏ సహాయం చేయడానికైనా మేము ఉన్నాము. శ్రీనివాసరావు గారి పాప 26వ జన్మదిన ఈరోజు ట్రైసైకిల్ జల్లెడి శ్రీనివాసరావు గారు తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసి సుష్మా గౌడ్ ఫౌండేషన్ వాళ్ళ అమ్మాయి చనిపోయిన సందర్భంగా ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన సొంత సేవా కార్యక్రమం, ఆయన డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నారాయణ గారి ద్వారా స్థాపించినటువంటి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అలాగే గౌడజన సేవా సమితి 5 lakhs, అలాగే మన జిఎస్టీని ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి జిఎస్టీ బిల్డింగ్ 50 లక్షల రూపాయలు, అలాగే మా గీతబంధు సేవా ట్రస్ట్ 1 లక్ష రూపాయలు, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకుంటూ ఇతర ట్రస్టులకు కూడా ఏర్పాట్లు చేస్తూ తన సొంత ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి జల్లెడి శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా గీతబంధు సేవా ట్రస్ట్ తరఫున అభినందిస్తూ ఈ కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలు కూడా ఇంకెన్నో చేయాలి ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈరోజు మన జల్లెడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కుట్టు మిషన్ ఒకటి, ట్రైసైకిల్కి మన తెనాలి అమ్మాయి కరుణ గారికి, అలాగే చలపాటు దాసరి వెంకటేశ్వరమ్మ గారికి ఇద్దరికి కూడా ఇవ్వడం గౌరవించడం జరిగింది. ఈ ట్రస్ట్ అనేది ఆయన సొంతంగా నిర్మించిన ట్రస్టులు చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా 10 మందితో కలిసి 10 మంది దాతలతో నడుస్తున్న ట్రస్ట్. అట్లాంటిది ఉమ్మడి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు ఇట్లాంటి ట్రస్ట్. ఆయన సొంతగా ఏర్పాటు చేసి సొంత డబ్బులతో నిర్మించినటువంటి ట్రస్ట్, ఆయన సొంతగా డబ్బులు ఇస్తున్నాడు. అట్లాంటి ఆయన మనకి ఎంతో ఉపయోగపడుతున్నాడు. కాబట్టి ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ అవకాశం ఈ రోజున జల్లెడి శ్రీనివాసరావు గారు సుష్మా గౌడ్ ఫౌండేషన్ తరఫున ఆహ్వానించి మీ అందరూ చంద్రుడు పెద్దలు నమస్కారం. మరి గత 25 సంవత్సరాల నుంచి కూడా నాకు జల్లెడి శ్రీనివాసరావు గారితో పరిచయం బంధుత్వం ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం మన గౌరవంలో కానీ మన ప్రజల్లో కానీ మంచి కార్యక్రమం తీసుకుని ఆయన మొత్తం కూడా నిరుపేదలకు ఎక్కడ ఉన్నారు అది దోలాడుకొచ్చి ఆయన ట్రస్ట్ తరఫున ఇప్పటికి దాదాపు 23 సంవత్సరానికి 1,60,00,000 రూపాయలు ఆయన సొంతంగా ఇటున్నట్టు. ఆయన ఏంటంటే ఆయన సెలెక్ట్ ఎట్లుంటుందంటే రైతులు కూడా ఎవరు బాధపడుతున్నారు అని చెక్ చేసుకుంటారు, ఎవరికి కాళ్ళు చేతులు లేవు అని చెక్ చేసుకుంటారు, ఎవరు రోడ్డు మీద నడవలేకపోతున్నారని చెక్ చేసుకుంటారు, ఇంకొకరు చెప్తే ఆలోచించదు. ఆయన స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే చెక్ చేసి వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళు నిజంగానే ఒక రకంగా నిరుపేదలు అని ఆలోచించే ఈయన ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కుట్టు మిషన్ ఇస్తారు, సైకిళ్ళు ఇస్తారు, రోడ్డు మీద కూర్చున్న వాళ్ళకి బట్టలు మంచి పెడతారు, చొక్కాలు ఇస్తారు. ఈ మధ్య ఇటీవల అన్నదానానికి ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. చుట్టూకి 300-400 మందికి ప్యాకెట్లు తయారు చేసి ఎవరైతే ఆకల్లో ఉన్నారు బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పకుండా ఈయన ఆకలితో కూర్చున్నాడని ఆ ప్యాకెట్ ఇస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ రోజున ఇట్లా మిషన్ ఇస్తున్నారు, సైకిల్ ఇస్తున్నారు. ఇది కాకుండా ఆన్లైన్లో దాదాపు ఎంత 1,60,000 రూపాయలు ఒక 8 మందికి విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఆన్లైన్లో 1,60,000 రూపాయలు ఈ రోజున పంపించడం జరుగుతుంది. అమ్మాయి 26 వాళ్ళకు కూడా ఈ రోజు జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం జల్లెడి శ్రీనివాసరావు గారు వారికి వాళ్ళ ఫ్యామిలీకి భగవంతుడు ఆయురాలకు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ